కేసీఆర్ కంటే ఎక్కువ డేంజరస్ ఉంటాడు రేవంత్ అని నేను మాట్లాడిన మీడియాలో. సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనపై బీజేపీ నిజామాబాద్ ఎంపీ ధర్మపుర్ అరవింద్ తీవ్ర విమర్శలు గుప్పించారు. అమెరికా పర్యటనకు క్లియరెన్స్ ఎందుకు రాలేదో ప్రభుత్వం అధికారికంగా వెల్లడించాలని డిమాండ్ చేశారు అరవింద్. క్లియరెన్స్ రాకముందే టికెట్లు ఎందుకు బుక్ చేశారని సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. సీఎం విదేశీ పర్యటనలో హోటళ్లు, వాహనాలు, ఫారెన్ హాస్పిటాలిటీ, భోజనాలు, సందర్శించే సంస్థలు తదితర వివరాలపై క్లియరెన్స్ ప్రక్రియ ఉంటుందని అరవింద్ పేర్కొన్నారు. పాస్పోర్ట్ విషయంలోనూ కోర్టు అనుమతి తీసుకోవాల్సిన పరిస్థితి ఉందని వ్యాఖ్యానించారు. ఇంజనీరింగ్ విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ అంశంలోనూ కాంగ్రెస్ పై విమర్శలు గుప్పించారు. ఫీజు రీయింబర్స్మెంట్ అందక వందలాది ఇంజనీరింగ్ కాలేజీలు మూతపడే పరిస్థితి ఉందని ఆరోపించారు. నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో కొందరికి కాంగ్రెస్ నేతల సిఫారసులతో ఫీజు రీయింబర్స్మెంట్ అందుతోందని ఆరోపిస్తూ ఆధారాలు చూపిస్తానని సవాల్ చేశారు. పసుపు రైతులకు ఇచ్చిన హామీలు, 2018 ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలపై సీఎం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు అరవింద్. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ కుమార్తె వివాహానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరు కావడంలో తప్పు లేదని, అయితే ముందుగానే ప్రణాళిక చేసుకుని అవసరమైన క్లియరెన్స్ తీసుకోవాల్సిందని అన్నారు. క్లియరెన్స్ రాకముందే ప్రజాధనంతో టికెట్లు బుక్ చేసి కోట్ల రూపాయల ఖర్చుతో కార్యక్రమాలు నిర్వహించడం ఎందుకని అరవింద్ ప్రశ్నించారు. తాను 2022లో అమెరికా పర్యటనకు వెళ్లినప్పుడు వ్యక్తిగత సెలవుల కోసం సొంత డబ్బుతో టికెట్లు కొనుగోలు చేశానని, బిజినెస్ క్లాస్ టికెట్ ఇస్తామన్నా తిరస్కరించానని గుర్తు చేశారు అరవింద్. రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన వ్యవహారంపై అరవింద్ లేవనెత్తిన ప్రశ్నలకు ప్రభుత్వం స్పష్టత ఇస్తుందా అనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. కేసీఆర్ కంటే ఎక్కువ డేంజరస్ ఉంటాడు రేవంత్ అని నేను మాట్లాడిన మీడియాలో. he'll prove to be more dangerous to the state than కేసీఆర్. నో, ఎందుకు క్లియరెన్స్ ఎందుకు రాలేదు అన్నది అది నాకు తెలియదు. నా పాస్పోర్ట్ కూడా కోర్టు దగ్గరనే ఉంటుందట కదా మహేష్ బాబు. ఇంజనీరింగ్ కాలేజ్, ఇంజనీరింగ్ చదువు, ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ని క్రిమినల్ వేస్ట్ అన్నా అలెజ్డ్ క్రిమినల్ ఈయన ఎక్కడ పోవాలన్నా ప్రతిసారి కోర్టుకు పోయి అడుక్కొని పాస్పోర్ట్ తీసుకొని పోవాలి మన ముఖ్యమంత్రి. అది మన ముఖ్యమంత్రి పరిస్థితి. ముఖ్యమంత్రి బయట పోయినప్పుడు FCRA, ఫారెన్ హాస్పిటాలిటీ క్లియరెన్స్, ఈయనకి భోజనాలు ఎవరు పెడుతున్నారు, హోటల్ బిల్లు ఎవరు కడుతున్నారు, కారు ఎవరు పెడుతున్నారు, అన్ని తెలవాలి. జార్జ్ సోరోస్ పెడుతున్నాడా, జార్జ్ సోరోస్ ఫండ్ చేసిన ఏజెన్సీలు పెడుతున్నాయా, భారత వ్యతిరేక సంస్థలు పెడుతున్నాయా, అన్ని తెలవాలి కదా. క్లియరెన్స్ అంత ఈజీగా ఎట్లా వస్తాయి? క్లియరెన్స్ రాకుండా టికెట్ ఎందుకు కొనుక్కున్నావు? ఈయన ఎంఐఎం అక్బరుద్దీన్ ఓవైసీ కూతురు పెళ్లి అటెండ్ అవుతున్నాడు లండన్ లో. అది ఎందుకు ఈయన టూర్ ప్రోగ్రామ్ లో పెట్టలేదు? ప్రతి సంవత్సరం 18-19 లక్షల పిల్లలకి ఫీ రీయింబర్స్మెంట్ ఇస్తలేడు. ఇంకోటి వినండి, ఇక రాజకీయం ఏడుందో. నల్గొండ, ఖమ్మం జిల్లాలలో కాంగ్రెస్ వాళ్ళు రికమెండ్ చేసిన ఇన్స్టిట్యూషన్ల